ఆడోళ్ళందరూ కూడా ఒక రకం కాదట. ఆడోళ్ళని 4 రకాలుగా విభాగించారు. ఈ 4 రకాల్లో మొదటి రకం ఏమిటంటే పద్మిని రకమట. అంటే చాలా పద్ధతి అయిన అమ్మాయి. రెండవ రకం చిత్రిని రకమట. కొంచెం చిత్ర వేషాలు వేస్తుంది అన్నమాట. మూడవ రకం శంకిణి రకమట. నాలుగవ రకం హస్తిని రకమని పండితులు డివైడ్ చేశారు. నా మీద కోప్పడకండి, అలా చూడకండి నా వంక. ఆడవాళ్ళందరూ ఒక రకం కాదు. పద్మిని, చిత్రిని, శంకిణి, హస్తిని. పద్మిని అంటే పద్ధతైన అమ్మాయి. చిత్రిని అంటే చిత్ర వేషాలు. శంకిణిది అంటే ఇంక చెప్పక్కర్లేదు. హస్తిని అంటే కొంచెం లావుగా ఉండి బొజ్జుగా ఉండేటువంటి హస్తిని అంటారు. అంటే ఇప్పుడు మా మగోళ్ళు బ్రతుకు ఈ 4 రకాల్లో ఏ రకం దొరికిందో దాని మీద మా బతుకు ఆధారపడి ఉంటుంది. పద్మిని దొరికితే పర్లేదు, కొంపదీసే చిత్రినిదో శంకినిదో దొరికిందా రామాలు అంగలార్పు. దేవుని బిడ్డలారా, ఇక వాడి బ్రతుకు అంతే సంగతులు చిత్తగించవాలని. అయితే మగోళ్ళు కూడా 4 రకాలుగా విభాగించారు. కానీ నేను చెప్పను, మగోళ్ళ గురించి అంత అవసరం ఏం లేదు మీకు. ఆడవాళ్ళు చెప్పిన మాట ఏనండి సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక దేవుని బిడ్డలారా, వివాహ జీవితంలో ఆడవాళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్, వివాహంలో మనిషి జీవితం గురించి పండితులు చెప్పారు. మగోడి పరిస్థితి ఎలా ఉంటుందట, పెళ్ళవనంతకాలము కోతి బతుకంట. ఈగిలించడం, సకిలించడం, గెంతడం, దాన్ని చూసి నడవడం, కోతి బతుకాడు. పెళ్ళైన తర్వాత గాడిద బతుకంట. రైతు బజార్లు, సంతలో మోతలే మోసి రావడం. ఆ తర్వాత పంది బతుకంట. విపరీతమైన పిల్లలు. ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది, కానీ లేకపోతే పెద్ద గంపిడి పిల్లలు ఉండేవారు. ఆ రోజుల్లో 4-5 కుటుంబాలు కలిస్తే పెద్ద సంఘం అయిపోయేది. 10 మంది 12 మంది ఉండేవారు. అయితే ఆఖరిని ముసలైపోయిన తర్వాత మనిషి బతుకు కుక్క బతుకుతో పోల్చారు. కుక్క ప్లేట్ వంక చూస్తుంది, ముద్ద ఆవిడేస్తాడని. పెళ్ళి అవనంతకాలమునేమో కోతి బతుకు, పెళ్ళయిన తర్వాత గాడిద బతుకు, ఆ తర్వాత పంది బతుకు, ఆఖరిని కుక్క బతుకు అన్నారు. ఇప్పుడు మన రవీంద్ర అనేటువంటి సహోదరుడు గాడిద బతుకులోకి వెళ్తున్నాడు. మనడు ప్రమోషన్ ఏంటంటే ఈ కానించి మోతమోయడమే. సంతలో, రైతు బజార్లు, మూటలో. ఏమంటే ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్సిబుల్ స్టేజ్. రవి రెస్పాన్సిబుల్ స్టేజ్ అన్నమాట. తర్వాత మరి ఈ రెస్పాన్సిబిలిటీని చాలా జాగ్రత్తగా నువ్వు టేకప్ చేయాలి. అయితే నాకు పెళ్ళయ్యి 40 సంవత్సరాలు అయ్యింది. 40 years ఇండస్ట్రీ ఇక్కడ తక్కువగా. 40 సంవత్సరాలు అయింది. ఆడమనిషి అంటే ఏంటో నీకు కొన్ని చెప్తాను. మరి విషయాలన్నీ అవి పెద్దలు చెప్పారు కనుక ఇంకెక్కువ నేను చెప్పక్కర్లేదు. నా పెళ్ళి ఎంతకాలం అయిందన్నా? 40 సంవత్సరాలు అయింది. నీకు కొన్ని సలహాలు చెప్తాను ఆడమనిషి గురించి. ఆ సలహాలు పాటిస్తే సుఖీభవ, లేకపోతే దుఃఖీభవ. నేనా నా మొదటి సలహా చెప్తున్నాను. నేనేమైనా తప్పు చెప్తే ఆడవాళ్ళు నన్ను నిలబెట్టవచ్చు, ఇక్కడే ఉంటాను నేను. నా మొదటి సలహా, రవి, కళ్యాణిని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. ఆడమనిషి సచ్చినా అర్థం అవ్వదు. తల కిందకి కాళ్ళు పైకి తపస్సు చేసినా అర్థమయ్యే కేసు కాదు. ఋషీశ్వర్లే చేతుల పైకి ఎత్తేశారు. ఏమండి, సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకో అనలిస్ట్, సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్ట్, హూ మేడ్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద నేచర్ ఆఫ్ అ ఉమెన్, ఇన్ని పుస్తకాలు రాశాడు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైకో అనలిస్ట్ చచ్చిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అని చచ్చిపోయాడు. ఈ ఆడవాళ్ళు ఏమిస్తే సంతోషిస్తారో నాకు అర్థం అవ్వలేదు, చచ్చిపోయాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇన్ని పుస్తకాలు రాసినోడికి దిక్కులేదు, జనరల్ భోగి మనకేముంటుంది. కనుక మొట్టమొదటి సలహా, కళ్యాణిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, టైం వేస్ట్ చేయకు, అర్థమవుతుంది ఆడమనిషి. రెండో సలహా చెప్తున్నాను, ఆవిడ ఎదురుగుండగా ఇంకెవరిని బాగుంటారనుకో, ఎవరినైనా మెచ్చుకున్నావా నీ కొంపకొల్లేరే, ఎవరిని పొగడకరో. అజ్ఞాన కాలంలో తెలియక దెబ్బతిని చెప్తున్నావు, ఎవరిని పొగడకో. నువ్వే అందగత్తివి, నువ్వే బాగుంటావు, నువ్వే వండుతావు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, ఇదే మినిస్ట్రీ నీకు. అలా ఉంటేనే నీకు నూకలు. రవి, రెండో సలహా చెప్పాను, ఆవిడ ఎదురుగుండగా ఎవరిని పొగడకనా నీకు దానం. మూడో సలహా చెప్తున్నా, నువ్వు ఎక్కడికన్నా రమ్మన్నప్పుడు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు వండేద్దో, ఎప్పుడు తోమేద్దో, ఎప్పుడు తయారైపోద్దో తెలియదు. ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటది. నువ్వు కంగారు పడి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళకు, ఏ స్కానింగ్లో దొరకదు, అదో మాయ రోగం. భాషాంతరం ఇష్టం లేదని అర్థం. కంగారు పడిపోయి హాస్పిటల్ వెళ్ళిపోయి కానీ ఏనానా. మొదటి సలహా ఏంటి? అర్థం చేసుకొని ట్రై చేయకు. రెండోది, ఆవిడ ఎదురుకుండా ఎవరిని పొగడకు. మూడోది, నువ్వు ఎక్కడ రమ్మన్నప్పుడు నీరసం అంటే కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోకు, అది ఏ స్కానింగ్లో దొరకదు, అదో మాయ రోగం, అంటే ఇంట్రెస్ట్ లేదని అర్థం. నాలుగో చెప్తున్నాను, మనం ఎన్ని వేల రూపాయలు ఎట్టి చీర కొన్నా మనల్ని హైలైట్ చేయరు. వాళ్ళ అమ్మ ఎడుతుంది 500 ఎట్టి, అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారు, మా అమ్మగారు ఇక్కడ ఒళ్ళు మండిపోతే ఇక్కడ. అప్పుడు నువ్వు పూర్ణ దీర్ఘశాంతం వహించాలి రవీంద్ర. చాలా కోప్పడితే అవ్వదు. వాళ్ళ అమ్మ ఎడుతుంది 500 ఎట్టి, అది అట్టుకొచ్చి మాటికి మా అమ్మ ఎట్టింది, అదేమో ముంచి తీస్తే సున్నే అయిపోద్ది. అది అట్టుకుని పొగుడుతుంది. నువ్వు అప్పుడు పూర్ణ శాంతం. ఏనా రవి, ప్రాక్టికల్గా చెప్తున్నాను రా బాబా. 40 years ఇక్కడ ఏనా, ఇవన్నీ సొంత అనుభవం చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో సలహా చెప్తున్నాను, మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు. వాళ్ళ అమ్మ వస్తుందంటే సెలైన్ ఎక్కించుకున్నది హాస్పిటల్లోంచి, పీక్కుని వచ్చేసి పని చేయాలి. అప్పుడు కూడా నువ్వు పూర్ణ దీర్ఘశాంతం వహించాలి నాన్న. ఏనా నెక్స్ట్, ఎందుకు నవ్వుతుందో తెలీదు, ఎందుకు ఏడుతుందో తెలీదు, ఎప్పుడు మొహం మారుతుందో తెలీదు. అంత టచ్ స్క్రీన్, టచ్ అయితే సీన్ మారిపోతుంది చూడు, సెల్లో టకటకటకటగా మారిపోతూ ఉంటుంది. బజారుకి బయలుదేరినప్పుడు ఒక మొహం ఉంటుంది, రిటర్న్లో వచ్చేటప్పటికి రకరకాలుగా కవళికలు మారిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. నెక్స్ట్, ఏదన్నా మాట అనవలసి వస్తే ఆవిడ్ని చేసుకున్నందుకు ఆవిడంటే పడుతుందేమో కానీ వాళ్ళ అమ్మనే నాన్న ఏమనన్నావా అని పీక నొక్కేసిందే. కన్నోళ్ళు ఏమనన్నావా కొంప మునిగిపోతారు. ఇన్ని తగులు తీర్చాను నేను నాయన. మెళుకు కలిగి ఇన్ని లక్షణాలు కలిగిన ఆడమనిషితో ఎలా బతుకుతావో రవీంద్ర, దేవుడే సాయం చేయాలి. సూట్ వేసుకొచ్చేసి చెమట్లేకపోతారో నాయన, దేవుడే సాయం చేయాలి. ఎలాగ కాపురం చేస్తావో ఏంటో. నా కొడుక రవీంద్ర, అబ్షాలోమా నా కుమారుడా అన్నాడు. ఎవరో అబ్షాలోమా నా కుమారుడా. చాలా మంచిది దేవుని బిడ్డలారా. నెక్స్ట్, మీకు తెలుసో తెలీదో, దేవుడు మగవాళ్ళు చేసినప్పుడు అయితే మట్టితో చేసినట్టు కానీ ఆడమనిషిని చేసినప్పుడు మట్టితో చేయలేదట. ఏం చేశాడు చెప్పండి? పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్నీ తీసి మిక్సీలో వేసి దాంతో చేశాడట. అంటే సూర్యుల్లోని తీక్షణత, చంద్రుల్లోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల, నెమలో నుంచి నాట్యం, చీమలో నుంచి స్రవించే గుణం, నక్కలో నుంచి జిత్తులు, ఇవన్నీ తీసి మిక్సీలో వేసి కళ్యాణం చేశాడట రవీంద్ర. కళ్యాణ్ అంటే ఏమనుకున్నావు? షీజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సూర్యుల్లోని తీక్షణత అంటే కంటి చూపుతో చంపేతామంటారా? ఆ టైప్లో చూస్తారు ఆడవాళ్ళు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం అంటే వాళ్ళకి 2 రకాల పవర్స్ ఉంటాయి. చల్లగానే ఉండగలరు,
వెచ్చగానే ఉండగలరంటే అర్థం ఏంటి తెలుసా? మగవాళ్ళు నిద్రపిచ్చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మనం నిద్ర లేకుండా చేసేయగలరు. రాయి బాబాయ్, ఒక ఆవిడ సంసోన్ని తొడ మీద పడుకోబెట్టి నిద్రపిచ్చేసింది, ఇంకొక ఆవిడ ఏలియాకి నిద్ర లేకుండా చేసింది, ఆకాశాన్ని అగ్ని దింపినాడు. వాళ్ళు తలుచుకుంటే పడుకోబెట్టేయగలరు, ఇంక నిద్ర లేకుండా చేసేయగలరు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం. ఆడవాళ్ళకి పిల్లన్న భయం, ఏదన్నా బొద్దింకంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, అన్నీ భయాలే. ఇది భయస్తురాలు కదా అని మనం రెచ్చిపోయాం అనుకోండి, బిగిసిపోద్ది అంతే. ఎంత అలిగిందంటే ఇంకా ఎంత బతిమల్ల తిందో, మనం చెమట్లేకి పోవాలంతే. మరి అలాగ ఆకలి ఎలా కాసుకుంటుందో తెలియదు, లేదా మేము లేనప్పుడు తినేసి పడుకుంటూ పోతుందో తెలియదు. దేవుడు పెట్టారా, మేము చూస్తుండగా మాత్రం తిందు. నిప్పులోని వెచ్చదానం, మచ్చులోని చల్లదానం, పిల్లిలోని పెరిగిదానం, పులిలోని కరదానం, కాకి గోల. నన్ను ఆడవాళ్ళు కలిశారంటే కాకి గోల, కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం ఆడగలరు. తెల్లగట్ల వేసేది ఆడమని క్షేమలాగా, మళ్ళీ రాత్రి 11 దాకా తోమినటువంటి తుడిసినట్టు ఉంటుంది. మరి అదేం ఓపుగో, మనిషో రోబోటో తెలియదు. ఏమంటే అంత ఓపిగా. నెక్స్ట్ ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే, మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. మనకి అబద్ధం ఆడడం రాదు. ఇన్ని లక్షణాలు కలిగిన కళ్యాణిని దేవా రవీంద్ర చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి నాయన. చాలా జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. చాలా వైవిధ్యం కలిగినటువంటి పర్సనాలిటీ లేడీ. షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. షీ విల్ రైజ్ టు ద అకేషన్ అండ్ మే ద లార్డ్ గ్రాంట్ యు విజ్డమ్ సో దట్ యు ఏబుల్ టు మేనేజ్ హెర్ వైజ్లీ. అంటే జ్ఞానము చొప్పున కాపురము చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే అయ్యగారు చాలా మ్యూచువల్ గురించి మాట్లాడారు. ఎవరో కానీ మ్యూచువల్ అప్రిషియేషన్, మ్యూచువల్ హెల్ప్, మ్యూచువల్ ఫర్గివ్నెస్ అని చెప్పారు. అందులో ఇంకోటి ఉంది ఏంటంటే మ్యూచువల్ అప్రిషియేషన్ అంటే ఒకరినొకరు మ్యూచువల్ ట్రస్ట్ అన్నాడు ఆయన. భార్యాభర్తల మధ్య ఉండవలసింది మ్యూచువల్ ట్రస్ట్. అనుమానానికి అస్సలు తావివ్వకూడదు. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేదట. మేడ మీద ఒకళ్ళు ఉండేవారట, కింద ఒక కుటుంబం ఉండేదట. ఈ కింద ఉండే కుటుంబం అస్తమానం పోట్లాడుకునేవారట. అలా ఆయనకి పెద్ద అనుమానం అట. అస్తమానం కొడుతూ ఉండేవాడట. కొడుతూ ఉంటే ఆవిడనిదట, నేను ఎటువంటి దాన్నో ఏంటో నా సంగతి అంతా ఆ పయ్యోడికే తెలుసు, ఆ పయ్యోడికి తెలుసు అనిదట. ఆ మాట పయ్యోడల ఆవిడిని ఎప్పుడు గొడవాడుకున్నా నా సంగతి అంతా నేను ఎంతమంది దాన్నో ఏంటో అంతా పయ్యోడికి తెలుసు, ఆ పయ్యోడికి తెలుసు అంటుంది. ఏంటి నీకు దానికి ఏమైనా సంబంధం ఉందనిదే. పాప ఆవిడ ఉద్దేశం ఏంటి, పయ్యోడంటే అంత దేవుడికే తెలుసు అని ఆవిడ. మాట్లాడేటప్పుడు కూడా చాలా జ్ఞానంగా మాట్లాడాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు అన్నాడు. ఎప్పుడు మగవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు మనసు ఇరిగిపోయేటట్టు మాట్లాడకూడదు. ఫోటోగ్రాఫర్స్ టేక్ యువర్ సీట్స్. కూర్చోద్దాం. టేక్ యువర్ సీట్స్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టైమ్ టు టేక్ బ్యూటిఫుల్ స్టిల్స్. ప్లీజ్ డోంట్ మూవ్ అరౌండ్, కైండ్లీ కోఆపరేట్. పిల్లరా భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు. ఆడవాళ్ళు మనసు ఇరిగిపోయేటట్టు ఎప్పుడు మాట్లాడకూడదు. ఓ భార్య అన్నదట భర్తతోటి, ఏమండి మన కిటికీలకి కర్టన్స్ కొనండి అన్నదట. ఈడన్నాడంటే దేనికోసమే అన్నాడట. ఆవిడన్నదంటే ఎదరింటి ఆయన అస్తమానం చూస్తున్నాడండి అన్నదట. వీడన్నాడట నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కర్టన్స్ చేసుకుంటాడు, పెద్ద అందగెత్తలా ఫీల్ అవ్వకే అన్నాడట. ఎప్పుడు కూడా చేసుకున్న వాళ్ళని అటువంటి డిస్టులు పెట్టే మాటలు మాట్లాడకూడదు. పెళ్ళి అయిన తర్వాత హనీమూన్కి తీసుకెళ్ళేట భర్త, తీసుకెళ్తే పెద్ద కోతుల మంది వచ్చేసిందట. కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకుంటే భార్య అన్నదట, ఏమైనా సింహాల, ఎలుగుబంట్ల, పుల్ల, కోతులే కదా, నాకేం భయం లేదు వదలండి అన్నదట చెయ్య. ఈడనంటే భయం అని కాదే, నువ్వు అందులో కలిసిపోతే మళ్ళీ గుర్తుపడడం కష్టమని. అంటే అర్థం నువ్వు కోతులా ఉంటావనే కదా. ఇటువంటి లేనిపోయి రవీంద్ర ఇవన్నీ నీకేరా. భర్తలారా మీ భార్యలను నిష్ఠురా పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం తెలుసండి, భర్తలు ఎప్పుడు కూడా భార్యలతో మాట్లాడేటప్పుడట వాళ్ళ శక్తికి మించి మాట్లాడాలట, వాళ్ళ ఇన్కమ్కి మించి మాట్లాడాలట, వాళ్ళ కెపాసిటీకి మించి మాట్లాడాలట. నీకు అది కొంటాను, ఇది కొంటాను, అక్కడ తీసుకెళ్తాను, ఎక్కడ తీసుకెళ్తాను,
అసలు నా చెయ్యి ఆడగానే దేవుడు ఎప్పుడోకప్పుడు దీవిస్తాడు. అప్పుడు అసలు పైనుంచి కింద వరకు దిగదిడిపే అసలు కాలు అడుగు కింద ఎట్టనిస్తాను అనుకుంటున్నావేంటి? మరి పరిస్థితులు బాగోక నీ తెచ్చే పని చేయించున్నాను. కానీ అప్పుడు దాకా కొంచెం అంటులు తోముతూ ఉండి అనాలట. అది కొంటానన్నాలట, ఇది కొంటానంటానట, అక్కడ తీసుకెళ్తానన్నాలట, ఇక్కడ తీసుకెళ్తానన్నాలట. చాలా హెచ్చించి మాట్లాడాలంట. ఎప్పుడు కూడా భర్తలు భార్యలకి ఒక హోప్ క్రియేట్ చేయాలట. జీవితం మీద హోప్ క్రియేట్ చేయాలి. అదే ఆ మాట మీకు ఇంగ్లీష్లో చెప్తారు. హస్బెండ్స్ మస్ట్ ఆల్వేస్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ. భర్తలు ఎప్పుడు కూడా వారి కెపాసిటీకి మించి మాట్లాడాలట. భార్యలేమో ఏమండి మాకు అక్కర్లేదని అనాలంట. అంటే అది మీకు ఆ కాన్సెప్టు మీకు సినిమా పాటలో కూడా ఉంటుంది. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా అంటాడు. ఆకాశం దించేస్తాను, అవసరమైతే జుంటు తేనె తెమ్మంటే తెచ్చేస్తాను అనాలంట. భర్త ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. భార్యలు ఏమనాలి? తెండి అన్నారు అనుకో, మాకు డిపాజిట్లు ఉండవు, తెమ్మనకూడదు, మేము తెస్తామంటాం అంతే. జుంటు తేనె తెమ్మంటే తెస్తానని అంటాను నేను. నువ్వేమనాలి తెలుసా? జుంటు తేనె ఏమి సరిపోద్దండి మీ మాటలకంటేనే. అసలు జుంటు తేనె ఏమి సరిపోద్ది అనాలన్నమాట. భర్తలేమో తెస్తాననాలి, భార్యలేమో చెప్పట్లేదండి వద్దనాలి. దేవుని బిడ్డలారా, దాన్నే ఇంగ్లీషులో హస్బెండ్స్ మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ అన్నారు పండితులు. కనుక ఈ కాంబినేషన్లో ఉంటే వివాహ వ్యవస్థ బాగుంటుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్. చాలామంది భర్తలు ఏమంటారు తెలుసా? నీ ముఖానికి ఇదే ఎక్కువే, నీ ముఖానికి ఇదే చాలే. ఎప్పుడు కూడా చేసుకున్న వాళ్ళ రుణం మనం తీర్చలేం. భార్యల రుణం తీర్చడం భర్తలకు సాధ్యం కాదు. బైబిల్లో మాట ఉంది, దేవుని యొక్క రుణము తీరకది అన్నట్టుగా అట్లు ఉండవలసినదే. భార్యల రుణం కూడా ఇంచుమించు అంతే. భార్యల రుణం మనం అన్నడకు తీర్చుకోలేం. వాళ్ళు ఎంత సాయం చేస్తారండి, ఎన్ని విషయాలు మనకు చేసి పెడతారు. కనుక భర్తలారా మీ భార్యలను ప్రేమించమని. పెళ్ళైన కొత్తలో భర్త అంటాడట, జారిపోతావు గట్టిగా పట్టుకో, నన్ను గట్టిగా పట్టుకో అంటాడండి బండెక్కించుకు. ఒక 6 నెలలు పోయిన తర్వాత ఇస్త్రీ చొక్కా నలిగిపోతుంది, సరిగ్గా కూకోలేవంటే అనేసరికి ఆవిడకి ఒళ్ళు మండిపోతుంది. నీకు ఇస్త్రీ చొక్కా ఎక్కువ, నేను ఎక్కువ అని. ప్రేమతో దింపితే డ్రాపింగ్ అంటారట, ప్రేమ లేకుండా దింపితే డంపింగ్ అంటారట. అంటే ఒక లోడ్ అన్నమాట. లోడు దింపేసి మళ్ళీ సాయంకాలం లోడ్ ఎక్కించుకొచ్చేయడమే. ప్రేమ మేక్స్ దట్ డిఫరెన్స్. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్, దట్ వాజ్ ద కమాండ్మెంట్ గివెన్ బై గాడ్. చార్లెస్ స్పర్జన్ గారు అన్నారు, భర్తలట భార్యలను 4 రకాల ప్రేమతో ప్రేమించాలట. ఒకటి స్పెషల్ లవ్, రెండవది కంటిన్యూస్ లవ్, మూడవది ఎండ్యూరింగ్ లవ్, నాలుగవది డిలైట్ఫుల్ లవ్ అన్నాడు చార్లెస్ స్పర్జన్ గారు. కనుక వివాహంలో దేవుని బిడ్డల ప్రధానమైంది ప్రేమ. ప్రేమ చల్లారిపోతే పరిస్థితులు తారుమారు అయిపోతాయి. భర్తలారా మీ భార్యలను అది భర్తల పని అంతే, భార్యల పని కాదు. భర్తలను ప్రేమించడం అనేది భర్తల పని, భార్యల పని ప్రేమించడం కాదు. ఏంటో చెప్పండి? భార్యల పని లోబడ్డమే. ప్రేమించడం మా పని, లోబడ్డం వాళ్ళ పని. ద మ్యూచువల్ requirements of the male and female are different. The mutual requirements of husband and wife are different. Husbands need the respect and wives need the love. అందుకనే భర్తలు ప్రేమించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అమెరికాలో పొద్దున్నే లేచి భర్తే భార్యకి టీ చేసి పట్టు రావాలట. అది రూల్ అట. భర్తే టీ చేసి పట్టుకొచ్చి భార్యను లేపాలట. అప్పుడు ఒళ్ళు ఇరుచుకుంటా లేచి తాగుతూ ఉంటే పక్కన నిలబడి అనాలట, ఆ సింపిరిదాల దాన్ని, పాసినోరు దాన్ని, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. నువ్వు చాలా అందంగా ఉన్నావు అనాలట. ఏంటి ఆ సింపిరిదాల దాన్ని, పాసినోరు దాన్ని అట్టుకొని, హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. లేకపోతే వాళ్ళకు నంబర్ ఉంటుందట. ఆ నంబర్ నొక్కేస్తే పోలీసుడు తీసుకెళ్ళిపోతాడట. మనకు ఆ నెంబర్ లేక బయట ఉన్నాం మనం అందరం. దేవుని బిడ్డ. అందుకని అమెరికన్ శాస్త్రంలో కూడా హనీ 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 నా తేనె తెక్కారిపోతాను అనాలట.
దేవుని బిడ్డలారా, భారతదేశంలో కూడా అంటారు. అంటే పాశ్చాత్య దేశస్తులకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళేమో పెళ్ళి అయినాక అంటారు హనీ అని, ప్రేమిస్తూ ఉంటారు. మన పెళ్ళికి ముందు అంటాం మనం, నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి సత్తానంటాడు. తర్వాత పడేస్తానేస్తాడు. మన సెటప్ వేరే. ఇక్కడ నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి సత్తానంటాడు. చేసుకున్నా పడేస్తానేస్తున్నారు. అలా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు లవ్ అవర్ వైఫ్స్. అలాగే వివాహంలో ఇంకో విషయం చెప్పారు. భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పాడు, బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. అంటే చెవిటి మొగుడట, గుడ్డి పేళ్ళమాట, కాపురం బాగుంటుందంట. చెవిటి మొగుడు చెవిటాడు అనుకోండి, మూలుక్కున్నా ఇసుకున్నా తిట్టుకున్నా చెవిటాడు వినపడదు, కోపం రాదు, కొట్టడం. పెళ్ళం గుడిది అనుకోండి, లలిత జ్యువెలరీ చుట్టూ తిప్పినా దానికి ఏం కనపడదు, మనదేం అడగదు, మన పర్సన్ మన దగ్గర ఉంటుంది. ఫ్రెంచ్ ఫిలాసఫర్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు బి డెఫ్ టు ద మర్మరింగ్స్ ఆఫ్ ద వైఫ్స్ అండ్ వైఫ్స్ ఆర్ సపోజ్ టు బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకో విషయం, మ్యారేజ్ ఈజ్ నాట్ టు కంపీట్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ టు కంప్లీట్ ఈచ్ అదర్. పెళ్ళైన తర్వాత మీరు గొప్పవాళ్ళ, మేము గొప్పవాళ్ళమా, మీరు ఎక్కువ మంది చదువుకున్నారా, మేము ఎక్కువ చదువుకున్నామా, ఈ పోటీలకు వెళ్ళకూడదు. మ్యారేజ్ ఈజ్ నాట్ టు కంపీట్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ టు కంప్లీట్ ఈచ్ అదర్. రవి, యూ మస్ట్ బి లిస్నింగ్ టు దిస్. ఓకే, పెళ్ళైన తర్వాత వేమన రాశాడు. వేమన ఏమని రాశాడు తెలుసండి? ఆలి వంకవారు ఆత్మబంధువులైరి, తల్లి వంకవారు తగినపాటి, తండ్రి వంకవారు దాయాదులైరయా, విశ్వదాభిరామ వినుర వేమని రాశాడు. పెళ్ళైన తర్వాతట పెళ్ళం దరిపోళ్ళు ఆత్మబంధువులు అయిపోతారట. తల్లిదండ్రుల దరిపోళ్ళు హాయ్ బాయ్ అట. ఇక తండ్రి దరిపోళ్ళకి అయితే డిపాజిట్లే ఉండమంట. వేమన రాశాడు, ఆలి వంకవారు ఆత్మబంధువులైరి, తల్లి వంకవారు తగినపాటి, తండ్రి వంకవారు దాయాదులైరయా, విశ్వదాభిరామ వినుర వేమ అన్నాడు. అలా కాకుండా నువ్వు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, దేవుని కొరకు జీవించాలని నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఐఎమ్ ప్రీచింగ్ ఇన్ ఆట్ టైం. ఏదేమైనా ముందు వివాహంలో పెద్దలందరూ ఏం చూస్తారంటే ఈడు జోడు చూస్తారు. ఈడు జోడు చాలా ప్రాముఖ్యం. ఒక ఊరిలో పెళ్లి చేసుకున్నారట. పెళ్లి కొడుకు చాలా సన్నమంట, పెళ్లి కూతురు భయంకరమైన లావు అంట. పెళ్ళి అయిన తర్వాత మీద కాలు వేసి మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటుందంట. ఈడన్నాడంటే నువ్వు కాలు తీతే ఇద్దరు లేదా ఇంకొకడే ఉంటాడు, నాకు ఊపిరాట్లే తీయ అన్నాడు. అంత దారుణంగా ఉండకూడదు. మీద కాలు వేసి మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటుందంట. నువ్వు కాలు తీతే ఇద్దరు లేదా ఇంకొకడే ఉంటాడు, నాకు ఊపిరాడట్లేదు అన్నాడు. దేవుని బిడ్డారా, వీళ్ళిద్దరూ మ్యాచ్ చాలా, కళ్యాణి అండ్ వీళ్ళిద్దరూ చాలా స్మార్ట్గా ఉన్నారు, చాలా దేవుని యొక్క చిత్తంలో అద్భుతంగా ఉన్నారు. దేవుని బిడ్డారా, పెళ్ళంటే ఎంత చెప్పినా బాగా బతకండి అని చెప్పడమే. ఓ భర్త అన్నాడు భార్యతోటి, ఓ సేవ్ మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారంటే అన్నాడట. అంటే భార్య అన్నదట, మరి చేసిన పాప పుట్టిన పోతుందంటే అన్నదట. మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారని ఆడంటే చేసిన పాప పుట్టినే పోతుందంట. కళ్యాణి, ఎప్పుడన్నా ఆ వార్త వస్తే ఆగే మాటకి నేను బాగా బ్రతకమని చెప్తాం. కానీ అమ్మా దేవుని కొరకు జీవించండి. అమ్మాయిని ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నానా. మా మాంగారు ఒకసారి ఉత్తరం రాశాడు నాకు. పెళ్ళి అయిన కొత్తలో ఫోన్లు లేవు అప్పుడు. మా మాంగారు ఏ ఉత్తరం రాశాడు తెలుసా? అమ్మాయిని ఎక్కువ నవ్వించగానే రాశాడు. ఎవడన్నా అల్లుడికి ఏడిపించగానే రాతాడు, కానీ నవ్వించగానే రాతాడు. నేను వేసే జోకులకి ఒక్కొక్కటి చచ్చిపోద్దామని భయం వేసి మా మాంగారు అమ్మాయిని ఎక్కువ నవ్వించగానే ఆయన రాశాడు. దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండాలి, వివాహంలో చాలా ఆనందంగా ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. పెళ్లి చేసుకున్న నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా సంబంధాలు చూశాడు. ఎన్ని సంబంధాలు చూసినా వాడు మరి నచ్చలేదు. చివరికి ఒక అమ్మాయిని చేసుకున్నాడు. నేను అడిగాను, ఈ అమ్మాయి ఎలా నచ్చిందిరా అంటే అన్నాడు, అన్నయ్య జుట్టు ఒత్తుగా ఉంది, జడ పొడుగ్గా ఉంది. జడ గురించి చేసుకున్నాడు.
జడ గురించే. పాపం జడ గురించి చేసిన వరకుంటే ఆ అమ్మాయికి డెలివరీలో డబుల్ టైఫాయిడ్ వచ్చేసింది. ఆ డెలివరీలో డబుల్ టైఫాయిడ్ మొత్తం జుట్టు ఊడిపోయిందండి. నాకు నచ్చలేదు అంటున్నాడు. నేను అన్నాను, నాతో అన్నావు కానీ ఊళ్ళో అంటే చెత్తుకు కట్టేస్తారు ఎదవా అని అన్నాను. అరే ఆడోళ్ళ జుట్టు పెళ్ళవకముందు పెద్ద గోంగూర కట్టలా ఉంటుందిరా, ఇద్దరు పిల్లలు పుట్టినాక తోటకూర కట్ట అయిపోద్ది, తర్వాత కరివేపాకు కట్ట, కొత్తిమీర కట్ట. అదే కర్లింగ్ హెయిర్ అనుకో పుదీనా కట్టలకి ఎంతే ఉంటుంది. రవీంద్ర జుట్టు ఉన్నా ప్రేమించాలి, ఊడిపోయినా జుట్టుని బట్టి కాదు. ఒకసారి పెళ్ళికి చాలా సన్నంగా ఉంటారు చదమంది, తర్వాత సిలిండర్లాగా అయిపోతారు. ఎలాగున్నా మన పని ప్రేమించడమే. లావ్ అయిపోని, సన్నం అయిపోని, జుట్టు ఊడిపోని, ఉండని, మనిషి ఏమైపోని, ఇంక అంటిల్ ద డెత్ అవర్ జాబ్ ఈజ్ టు లవ్ అవర్ వైఫ్. దట్ ఈస్ ద కండిషన్, దట్ ఈస్ ద ఆజ్ఞ, దట్ ఈస్ ద కమాండ్మెంట్ గివెన్ బై గాడ్. హస్బెండ్స్, లవ్ యువర్ వైఫ్స్. భర్తలారా మీ భార్యలను ప్రేమించారు. చిన్న చిన్న గొడవలు వస్తాయి, సర్దుకుపోవాలి. గొడవలు రాని ఫ్యామిలీ ఏమైనా ఉంటే చేయి పైకెత్తండి. మిమ్మల్ని ఈనాడు పేపర్లో వేస్తాను. మరి ఆయన పేపర్లో వేసాడు రా గొడవలు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మంచం కింద అడుగు అన్నదట. ఆడవాళ్ళు తెచ్చుకుంటారు కదా సారి. పాపం పౌరుషానికి వెళ్ళి కింద పడుకున్నాడట. మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంటాడు, మంచం దీనిదే కానీ నవ్వారు నేను కదా కొన్నాను, నవ్వారు కోసేసాడు. కోసేస్తే దాపుని కింద పడిపోయిందట. దేవుని బిడ్డ గొడవలు వస్తే కోసేసుకోకూడదు. ప్రేమకు నిర్వచనం మారిపోయిన రోజుల్లో ఉన్నాం. ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో ఉన్నాం. మా రోజుల్లో ఒక అమ్మాయిని ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఎంత కష్టం తెలుసా? గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మన పెట్టు ఉంది, పెట్ట మనసులో ఏముందో అంటే 6 నెలలట్టిది తిరగలేసి వచ్చిపోయి వెనకాల. ఇప్పుడు అలా కాదు, ప్రేమింత వాళ్ళైతే యాసిడ్ వేసేమంటావు ముఖం మీద. ప్రేమకు నిర్వచనం మారిపోయిన రోజుల్లో ఉన్నాం మనం. నాయనా, లవ్ ఈజ్ హార్డ్ వర్క్. లవ్ ఈజ్ నాట్ ఎ జోక్. లవ్ ఈజ్ హార్డ్ వర్క్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ దట్ లవ్. చాలా విషయాలు సిఎస్ లూయిస్ చెప్పాడు. చాలా లేట్ అయిపోయింది కాబట్టి మనం అన్ని విషయాలు చెప్పుకోలేకపోతున్నాం. కానీ భార్యలందరూ కూడా మనల్ని ఏం కంప్లైంట్ చేస్తారని తెలుసా? పెళ్ళి అయిన కొత్తలో ఉన్నంత ప్రేమ మా ఆయనకు ఇప్పుడు లేదంటారట. పెళ్ళి అయిన కొత్తలో బాగా ప్రేమించేవాడు అంటారట. దానికి సిఎస్ లూయిస్ అన్నాడు, పెళ్ళైన కొత్తలో ప్రేమించినంతగా బ్రతుకు కాలం అంతా ప్రేమిస్తే మగోళ్ళంట తలలో నరాలు పగిలి చచ్చిపోతారట. ప్రేమలో ప్రవేశించడానికి, వివాహంలో ప్రవేశించడానికి చాలా ప్రేమ అవసరం. అదే ప్రేమ ఎల్లకాలం కంటిన్యూ చేస్తే ఆరోగ్యదాయకం కాదట. నరాలు పగిలిపోతాయట, టెన్షన్తో కూడినదట అది అని రాస్తూ ఆయన అన్నాడైనా. కారు స్టార్ట్ అవ్వడానికి చాలా పెద్ద సౌండ్ అవసరం. బర్రమని సౌండ్ వస్తుంది. స్టార్ట్ అయిన తర్వాత సైలెంట్ అయిపోవాలి. స్టార్ట్ అయిన తర్వాత కూడా అదే సౌండ్ ఉంటే కారులో ఎవడు కూర్చోలేడు. కనుక హస్బెండ్స్ మస్ట్ లవ్ దేర్ వైఫ్. ఇంటిమేట్ లవ్తో ప్రేమలో ప్రవేశించేటప్పుడు, వివాహంలో ప్రవేశించేటప్పుడు అంత ప్రేమ ఉండాలి. రాను 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 తగ్గాలి. తగ్గితే అది ఆరోగ్యకరం. నరాలు బాగుంటాయి, లేకపోతే నరాలు పైకి చచ్చిపోతాయని సిఎస్ లూయిస్ అనేటువంటి ఆయన సిగ్నేచర్ క్లాసిక్స్ ఆఫ్ సిఎస్ లూయిస్ అండ్ మియర్ క్రిస్టియానిటీ అనే పుస్తకంలో ఆయన రాస్తూ ఉన్నాడు. కనుక భార్యలారా, మనం అందరం కలిసి, మీరు, మనము, పిల్లలు అందరం కలిసి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని సేవను ప్రేమించాలి. ప్రభు యొక్క పరిచర్యను ప్రేమించాలి. కనుక కళ్యాణి, యు ఆర్ గోయింగ్ టు జాయిన్ విత్ సచ్ ఏ బ్రదర్ హూ ఈజ్ 100% సాక్రిఫిషియల్ అండ్ హీ బియాండ్ హిస్ కెపాసిటీ. ఈ ఏజ్, ఆ వయసుకు మించినటువంటి కార్యక్రమాలు చేశాడు. మనం సహకరిస్తావో, లేకపోతే వెనక్కే లాగుతావో, ముందుకే తోస్తావో, తర్వాత నీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఒక దర్శనముతో, ఒక గొప్ప భారముతో, ఒక గొప్ప సమర్పణతో వెళ్తున్నాడు. నువ్వు చేసుకుంటున్న అబ్బాయి మామూలు అబ్బాయి కాదు. ఈజ్ నాట్ లైక్ అదర్ కామన్ మ్యాన్. ఈజ్ అ సాక్రిఫిషియల్. కనుక ఆ సాక్రిఫైస్లో నువ్వు పాలు పంపులు పొంది నీ భర్త యొక్క పేరు అతని గవిని దగ్గర పెద్దలతో అతను కూర్చుండే పరిస్థితి రాబోతూ ఉంది. కనుక చాలా సహకారిగా ఉండాలని నీకు మనం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, మరి చాలా టైం అయింది, 1:30 అయిపోయింది. నేను వివాహం చేసేస్తాను.